హాయ్ ఫ్రెండ్స్, లీలాబాను ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. లక్ష్మీ నరసింహస్వామి జయంతి రోజు గుంటూరు జిల్లా మంగళగిరి నందు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో సాయంత్రం 6 గంటల నుంచి కోలాటం ప్రదర్శన చేయడం జరిగిందండి. లక్ష్మీ నరసింహస్వామి జయంతిని పురస్కరించుకుని స్వామివారి కళ్యాణము వీక్షించుట కోసం అశేష భక్త జనవాహిని రావడం జరిగిందండి. రాత్రి 9 గంటలకు కూడా క్యూ లైన్లో భక్తులు బారులు తీరి ఉన్నారండి. స్వామివారి దర్శనార్థం మరియు పౌర్ణమి రోజున 365 దీపారాధన చేయటం కూడా భక్తులు జరిగిందండి. అంతేకాకుండా స్వామివారి దర్శనం కోసం కూడా 9 గంటలైనా సరే క్యూ లైన్లో నుంచుని దర్శనం చేస్తున్నారండి. నేను చూపిస్తున్నది ధ్వజస్తంభం అండి. భక్తులు క్యూ లైన్లో నుంచున్న భక్తులండి. మీరందరూ కూడా ఈ దేవాలయాన్ని చూడాలంటే ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో మంగళగిరి నందు ఈ దేవాలయం ఉందండి. కొండ దిగువన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అండి. కొండ పైన పానకాల స్వామి దేవాలయం కలదు. మీ అందరూ కూడా ఈ దేవాలయాన్ని చూడాలని నేను ఈ వీడియో చేయడం జరిగిందండి. ఈ వీడియోలో దేవాలయం చుట్టూ ప్రదర్శన మార్గం మొత్తం మీకు చూపిస్తున్నానండి. తూర్పున ఉన్న ధ్వజస్తంభం దగ్గర నుంచి దక్షిణముఖంగా ప్రదర్శన మార్గం అండి. స్వామివారు దేవాలయం విద్యుత్ అలంకరణలతో వెలసిల్లుతుందండి. తేజోవంతంగా మెరిసిపోతుంది. స్వామివారి దేవాలయం దక్షిణ ద్వారమండి. అంతేకాకుండా ఈ దేవాలయంలో ఆ రోజు భక్తులందరూ కూడా దీపారాధన చేయడం కూడా జరిగిందండి. అక్కడ ఉన్న రావి చెట్టు కింద కూడా భక్తులు దీపారాధనలు చేశారండి. విశేషంగా జనాలు ఆ రోజు స్వామివారి కరుణ కటాక్షాలను పొందడానికి లక్ష్మీ నరసింహస్వామి జయంతి రోజు మంగళగిరి వాసులే కాకుండా ఎక్కడి నుంచో కూడా భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని అక్కడ ఏర్పాటు చేసిన ఉత్సవాల్లో భాగంగా కోలాట భజన ప్రదర్శనలు కూడా వీక్షించి ఆనందించడం జరిగిందండి. విద్యుత్ అలంకరణలతో స్వామివారు వెలసిల్లినారు. అంతేకాకుండా భక్తులు వారి యొక్క మొక్కులు తీర్చుకుని చెట్టు కింద దీపారాధన వెలిగించడం కూడా జరిగిందండి. స్వామివారిని నమ్ముకుని కొలిచిన భక్తులకు వారి యొక్క కోరికలు తీర్చినందుకు గాను స్వామివారికి దీపారాధనలు కూడా చేయడం జరిగింది. ఉత్తర ద్వారం అండి, ఉత్తర ముఖద్వారము స్వామివారిది. అదేవిధంగా అమ్మవారు పక్కనున్న అమ్మవారిని స్వామివారిని దర్శించుకున్న తర్వాత అమ్మవారిని దర్శించుకోవడం కోసం కూడా జనాలు లైన్లో నిలబడడం జరిగిందండి. మీకు చూపించింది తూర్పు ముఖద్వారం అండి. అమ్మవారిని దర్శించుకోవడం కోసం భక్తులు లైన్లో నుంచున్నారండి. ఆ పక్కనే కొబ్బరికాయలు కొట్టు ప్రదేశం కూడా కలదండి. కొబ్బరికాయ మొక్కుబళ్ళు తీర్చుకోవడానికి కొట్టుకునే భక్తులు ఆ పక్కన కొబ్బరికాయలను కూడా కొట్టుకోవచ్చండి. 9 గంటల సమయంలో కూడా భక్తులు క్యూ లైన్లో బారులు తీరి ఉన్నారండి. ఇక్కడ ప్రసాదం
ఇస్తున్నారండి. చక్కెర పొంగలి, పులిహోర. భక్తులు స్వామివారిని దర్శించుకున్నాక తీర్థప్రసాదాలు తీసుకుంటున్నారండి. అంతేకాకుండా ఆ పక్కనే